దేని వలన నీ ఆత్మీయ జీవితం పాడైపోతుంది? దేని వలన నీ ఆర్థిక పరిస్థితులు దెబ్బతింటున్నాయి? దేని వలన నీ కుటుంబంలో సమాధానం లేకుండా ఉన్నావు? గల కారణం ఏంటంటే కొన్ని పాపాలు నిన్ను ఏలుతున్నాయి. నువ్వు చేసిన ప్రతి పాపానికి నీ పిల్లలు అనుభవిస్తారనే సంగతి మర్చిపోవద్దు. నువ్వు చేసిన పాపానికి నీ పిల్లలు రోగుల పాలైపోతున్నారు. నీ శరీర కోరిక తీర్చుకోవడానికి నువ్వు చేసే పాపం. ఒక స్త్రీని గాని ఒక పురుషుని గాని నీ చూపుల్లో ఒక మోహపు చూపుతో చూసినా అదే పాపం అని సెలవిస్తుంది. జీవపు డమ్మం అన్నిటికీ నేనే అంటున్నావే, నేను తప్ప ఇంకే దిక్కు లేదని అంటున్నావే, నేనే మొత్తం అని అనుకుంటున్నావే. దీని వలననే సగానికి పైన నువ్వు నాశనం అయిపోతున్నావు. ఆశీర్వాదం నీ స్వాధీనం ఎందుకు అవ్వట్లేదు? దీవెనలు నీ స్వాధీనం ఎందుకు అవ్వట్లేదు? గల కారణం ఏంటో తెలుసా? ఒక పాపము నిన్ను ఏలుతుంది. ఆ పాపాన్ని ఈ రోజుతో నువ్వు అరికట్టుదువుగాక.